హాయ్ అండి. ఎప్పుడు కాకుండా ఈరోజైతే కొంచెం డిఫరెంట్‌గా నేను టిఫిన్ ప్రిపేర్ చేశానండి. దోసలు వేద్దాం అనుకున్నాను. ముందైతే కొత్తిమీర చట్నీ చేసేసాననమాట. కాకపోతే ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయండి. అందుకని ఎగ్‌లోనైతే ఉప్పు, కారం నేను యాడ్ చేసుకున్నాను. మనం ఆమ్లెట్ కలుపుకున్నట్టే. కాకపోతే ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి నేను వేయలేదు. ఇప్పుడైతే పెనం పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను దోసల రుబ్బైతే వేసుకున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను చుట్టూరా వేసుకొని, ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకున్నదైతే ఇందులో నేను వేసుకున్నానండి. వేసుకొని మొత్తం స్పూన్‌తో కలుపుతున్నాననమాట. మా పాప అయితే "మమ్మీ ఎందుకు మమ్మీ అలా కలుపుతున్నావు? అది నార్మల్‌గా వదిలేయి మమ్మీ ఇంక అది ఆమ్లెట్‌లాగా అయిపోద్ది" అన్నది. అది తిప్పేటప్పటికైతే మాత్రం కొంచెం కష్టమైందండి. అంటే నేనే కంగారు పడి తిప్పేసాననమాట. కిందన మాడిపోద్దేమో అట్టు బేగా వేసాం కదా అని బ్యాక్ సైడ్‌కి తిప్పేటప్పటికైతే కిందని ఎగ్ ఉండడం వల్ల ఈ దోస అయితే బాగా పైకి పొంగిందండి. ఇప్పుడు మళ్ళీ ఇది టర్న్ చేశాననమాట. చూడండి ఇటువైపితే సేమ్ ఆమ్లెట్ లాగే కనిపిస్తుంది. దోస అనైతే ఎవరు అనుకోరు. దీన్ని మడత పెడితే గాని ఇది దోస అనేసి అయితే తెలుస్తదనమాట. ఇప్పుడు నేను ఒకటైతే ఏయడం కంప్లీట్ చేసేసాను. ఎప్పుడైనా మనం తెలియలేనిది ఏది వేసినా ఫస్ట్ టైమ్ అయితే పాడైపోద్ది కానీ రెండోసారి అయితే బాగా వచ్చిందనమాట. ఇదిగోండి ఇంకోటి కూడా నేను వేసేసాను. దీనికైతే నేను కాంబినేషన్‌గా కొత్తిమీర ఇంకా టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. తనకైతే నేను పెట్టేసి ఇచ్చేసాననమాట. తనైతే తిన్నారు. తిని చాలా బావుందనేసి అన్నారండి. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.